ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న అవిసె గింజలతో లడ్డూని ట్రై చేశారు ఎప్పుడైనా? చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. స్టవ్ మీద బాండి పెట్టి ఒక కప్పు దాకా అవిసె గింజలను వేసుకొని లో ఫ్లేమ్లోని చిటపటలాడేదాకా ఫ్రై చేసేసుకోండి. ఇది ఫ్రై చేసుకొని ఓ ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. అదే కప్పుతో అరకప్పు దాకా పల్లీలను కూడా వేసుకొని అందులోనే లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకొని వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. అదే కప్పుతో అరకప్పు దాకా నువ్వుల్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకొని వీటిని కూడా ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. పల్లీల ప్లేస్లో మీరు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అవిసె గింజల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. అదే మిక్సీ జార్లో పల్లీలు నువ్వుల్ని కూడా వేసుకొని 2 యాలక్కాయలని కూడా వేసుకొని ఇలా కోర్సుగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే అవిసె గింజలు తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు దాకా తురుముకున్నటువంటి బెల్లాన్ని వేసుకొని ఇలా గరిటెతో మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకొని అవిసె గింజల పొడిలో వేసేసుకోండి. మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఉండల్లా చుట్టేసుకోవటమే. మీరు కావాలనుకుంటే 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కూడా వేసుకొని ఉండల్లా చుట్టేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అవిసె గింజల లడ్డు రెడీ.